నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ మనీ అఫర్మేషన్స్ ఈ మధ్య చాలా వింటూ ఉన్నాం మనము. చాలా మందికి, కొంతమందికి అనుకోవచ్చు, ఎంత కష్టపడుతూ ఉంటారు వాళ్ళు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఇంకా సంపాదించాలి, ఖర్చులు పెరుగుతున్నాయని. ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి కొంత అమౌంట్ మాత్రమే వస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ మనీ అఫర్మేషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. సో ఎలాంటి అఫర్మేషన్స్ చేసుకోవాలంటారు? మనీ మన దగ్గర రావాలన్నా, నిలకడగా ఉండాలన్నా. రైట్. ఇది ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనకి జాతకం అనేది ఎప్పుడు కూడా అది నిర్ధారిస్తుంది. అంటే నీకెందుకు డబ్బు రాలేకపోతుంది, నువ్వు ఎంత కష్టపడినా ఎందుకు లాభం రావట్లేదు, వ్యక్తిగత జాతకం అనేది అసలు నిర్ధారిస్తుంది. సో అంటే ధనస్థానం అంటే 2ది, లాభస్థానం అంటే 11. సో ఈ 2, 11 ఉన్న స్థితిని బట్టి కూడా వాడు ఎంతవరకు సంపాదించగలుగుతాడు, ఎంతవరకు సంపాదించలేడు, మోని కష్టపడుతున్న దానికి సరైన లాభం వస్తుందా రాదా, ఒకవేళ లాభం వస్తే ఏ టైంలో వస్తుంది, ఇలాంటి వ్యక్తిగత జాతకాలు అనేది నిర్ధారిస్తాయి. ఓకే. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు నా జాతకం తెలియచ్చు, తెలియకపోవచ్చు, లేదా నా దగ్గర సరైన వివరాలు లేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరి కోసం మనం ఉద్దేశించి ఇలాంటివి అప్పుడప్పుడు చేయటం అనేది జరుగుతూ ఉంది. అంటే కనీసం వాళ్ళకి వ్యక్తిగత జాతకం లేకపోయినా ఎంతో కొంత ఇది ఒక ఆసరాగా ఉండే పరిహారం అనేది. సో అంతేకాకుండా మనకి ఈ పాత రోజుల్లో కూడా, అంటే ఇప్పటికీ కూడా మనం దేవుడి దగ్గర ఎప్పుడైనా సరే ఒక సంకల్పం అనేది ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప బలం అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక దేవుడు నమ్మితే దేవుడు అనుకోండి, దేవుడి దగ్గర నమ్మకం లేకపోయినా కూడా మనం ప్రతిరోజు కూడా ఒక కల్పనా చిత్రం, అంటే నాకు ఖచ్చితంగా నాకు డబ్బు వస్తుంది, నా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది మన బ్రెయిన్కి అందిస్తూ ఉండాలి, మెదడుకి. అప్పుడు అది దానికి తగిన దారులు ఏవైతే ఉంటాయో అది చూపిస్తుంది. ఇది అంటే అలా అన్నంత మాత్రం జరిగిపోతుంది అని కొంతమందికి ఉంటుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా కొన్ని మార్పులు. అంటే ఇప్పుడు సపోజ్ నేను పాటలు పాడాలనేది నాకు బాగా ఉంది అనుకుందాం, ఉదాహరణకి. నేను బాగా గాయకుడు అవ్వాలి అనుకుంటే కనుక అలా అనుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా మీరు పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా ఒక గైడెన్స్ వస్తుంది అనేది చెప్తారు. అంటే ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉంటాయి. అంటే మన బ్రెయిన్కి ఏవైతే వాటికి థాట్స్ అందిస్తున్నామో దానికి తగ్గట్టుగా అది రియాక్ట్ అవుతుంది. సో అలా చాలామంది అందుకే అబ్బా భలే వచ్చాడు, నేను నిన్న ఇదే ఆలోచించాను అని మళ్ళీ చాలామంది అనుకుంటూ ఉంటాం. ఇక మనకేదో ఒక యాపిల్ పండు తినాలనిపిస్తుంది. సో 10 సార్లు మన మనసుకి చెప్పుకున్నాం, ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చినాడు యాపిల్ పళ్ళే పట్టుకొస్తాడు. సో అవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి మన మెదడుకి, మన సంకల్పం. అందుకే మన సంకల్పం గట్టిదైతే అంటారు. సో మీరు కొట్టి పారేయచ్చు, కానీ కొన్ని సైన్స్ అంగీకరించాలి. కానీ ఇప్పుడు మనం చెప్పే ఏదైనా సరే, అంటే దీనికి మీరు ఊహించేదానికి ఇంకొద్దిగా శక్తిగా ఒక ఆయుధం, అలాంటి ఆయుధాన్ని ఇప్పుడు మనం ఇస్తున్నాం అంతవరకే. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి ఏమీ లేకపోయినా కూడా, అదే భగవంతుడి పూజ అనేది కానీ ఇంకోటి లేకపోయినా కూడా మనం మానసికంగా దృఢచిత్తంతో మన బ్రెయిన్కి కరెక్ట్గా ట్యూన్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. సో కొద్దిగా టైం పట్టచ్చు అంతవరకే, కానీ ఖచ్చితంగా దానికి తగ్గట్టే వస్తుంది. సో అది చాలామంది అనుభవంలో మీకు తెలుస్తుంది. 1కి 10 సార్లు మీరు అనుకోండి, ఏదైనా అనుకున్నప్పుడు ఎవరో ఒకరి రూపంలో మీకు దాని మీద అదే జవాబు వస్తుంది. సో అలా నాకు మ్యాథ్స్ కావాలి అంటే మ్యాథ్స్ బాగా చెప్పేవాడు అక్కడ ఉన్నాడో ఎవడో ఒకటి చెప్తాడు మీకు. సో అవన్నీ ఎందుకు జరుగుతాయంటే అదంతే సంకల్పం. సో అందుకని పాత రోజులు చాలా ఉండేవి ఇలా సంకల్పంతో. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఆ కంటితో అదే పనిగా అక్కడ మనం ఒక వస్తువుని కదలాలి అనుకుంటే అది లాస్ట్లో ఇంత ఏసబెత్తైనా కదులుతుంది. అది అలా కొద్ది రోజులు మనం చేయగా సో హిప్నాటిజం ఇవన్నీ కూడా అలాంటి వాటి నుంచి పుట్టినవే. సో అందుకని ఈ ఏకాగ్రత అనేది, సంకల్పం అనేవి చాలా అవసరం. అయితే పెద్దదానికి జాతకం జవాబు చెబుతుంది. ఎవరికి ఏకాగ్రత ఉంటుంది, ఎవరికి ఉండదు, ఎవరికి సంకల్పం గట్టిగా ఉంటుంది, ఎవరికి ఉండదు.
అవన్నీ జాతకం చెప్తుంది. కానీ ఎవడి సంకల్పం బలంగా ఉంటే, ఎవడి ఏకాగ్రత బలంగా ఉంటే వాళ్ళకి జాతకాలతో అవసరం లేదు. సో మన ప్రతి ఒక్కరికి ఒక ప్రీవిల్ శక్తి అనేది ఉంటుంది, స్వేచ్ఛా శక్తి. ఏమండి నేను ఎప్పుడు ఏ దేవుడిని నమ్మలేదండి, అయినా కానీ నా జీవితంలో అంతా సుఖమేనండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాడి యొక్క ఏకాగ్రత కానీ వాడి యొక్క దృఢచిత్తం అవన్నీ చాలా బలం ఉంది. సరే, ఇదొక మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. అంటే మళ్ళీ మనం వెనకాల కర్మఫలం అనే దానికి వెళ్ళాలి. అంటే అంత వెనక జన్మలో వాడి కర్మ చాలా బలీయంగా ఉంది, అదృష్ట కర్మ అనేది. సో ఈ జన్మలో వాడు ఏం చేయకపోయినా అది నడుస్తుంది. సో అందుకని ఇలాంటి బోల్ అని ఉంటే ఉపమానాలు మనం చెప్పాలి అనుకుంటే, అంటే నమ్మేవాడికి నమ్మే రీతిలో మనం చెప్పచ్చు, నమ్మని వాడికి కూడా వాడు ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పచ్చు. సో ఈ అనుభవసారం అనేది చాలా విశిష్టమైనది. సో తీసిపారేసేవారు తీసిపారేస్తారు, ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు. సో ఇవాళ మనం చెప్పబోయేది చాలా మంచి ఉపయోగకరమైనది. సో ఖచ్చితంగా దీన్ని ఫాలో అయితే కనుక ఆర్థికంగా మంచి ఉన్నత స్థితికి చేరుకోవటం అనేది, లేదా మనం ఎదురు చూస్తున్న ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయోజనాలు పొదిగి పుచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనికోసం చేయాల్సింది ఏంటి అంటే కనుక ఒక గ్రీన్ ఇంక్ పెన్ను కావాలి. ఆ గ్రీన్ ఇంక్ పెన్ను తీసుకుని ఏదైతే ఈ చిటికిన వేలు, అంటే అది ఎడమ చేతి చిటికిన వేలు కింద ఇక్కడ 3 6 3 9 వేయాలి. కింద గురుగారు పొడువుగా ఇప్పుడు 3 6 3 9 వేసుకోవాలి అలా. సో అడ్డంగా వేసినా పర్వాలా, నిలువుగా వేసినా పర్వాలా, అంటే చిన్న చిన్న సంఖ్యలతో ఇక్కడే అడ్డంగా వేసుకున్నా పర్వాలా, లేదా ఇలా నిలువుగా 3 6 అలా వేసుకున్నా పర్లేదు, పర్వాలా. సో అది మీ ఇష్టం. వేసుకుని దాన్ని కాసేపు ఇలా తదేకంగా చూడాలి. చూసుకుని మనసులో ఇందాక చెప్పుకున్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి, నా ఆర్థిక బాధలు తీరబోతున్నాయి, నేను ఆర్థికంగా ఎదగబోతున్నాను. ఇలా కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాలు చేసుకుంటే చాలు. రోజు మంత్రం లేదు, ఏమీ లేదు, జస్ట్ అంతే. దాని మీద మన యొక్క దృష్టి ఉండాలి, 3 6 3 9 మీద. మన మనసుకి మటుకు సందేశం ఇచ్చుకుంటున్నాం. సో ఖచ్చితంగా నాకు మనీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, సో ఆర్థికంగా నాకు రావాల్సిన ప్రయోజనాలు నాకు దక్కుతాయి. సో ఇలా మీ మనసుకి మీ సంకల్పం ఏదైతే అది. సో అలా చెప్పుకుని దీన్ని వంక కనీసం ఒక టైం పెట్టుకోండి, కౌంట్ డౌన్ అని ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, అలా ఖచ్చితంగా 3 నిమిషాలు, కనీసం 2 నిమిషాలు, మ్యాక్సిమం 3 నిమిషాలు, అంతకంటే అవసరం లేదు. కానీ ఆ 2-3 నిమిషాలు దాని వంకే చూడాలి, మనసు అటు ఇటు పరిగెత్తకుండా. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఈ రకంగా చేసుకుని చూడండి, లాభపడతారు. చాలా ఈజీ కూడా, చాలా ఈజీ. మంత్రం లేదు, తంత్రం లేదు, ఏం లేదు, ఏకాగ్రత అంతే. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.